అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హాహా ఫ్యామిలీ డైరీస్. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి కూర్చున్నాం అనుకుంటున్నారా? ఇవాళ వసంత పంచమి. మా చిన్నోడికి ఇవాళ అక్షరాభ్యాసం చేయిస్తున్నాము. ఎక్కడ అనుకుంటున్నారా? కాణిపాకంలో. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే కొంచెం అక్కడ రీచ్ అయ్యేటప్పుడు టైం పడుతుంది కదా, అందుకోసమని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అక్షరాభ్యాసం అక్కడ ఎలా చేస్తారు, ఆ విశేషాలు ఏంటో మీకు చూపిస్తాము. రండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రికమెండ్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అంతేకాకుండా కామెంట్ చేయండి. మీకు కాణిపాకం అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదో ఆర్చ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంతకు ముందు లేదు ఇది. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్కి వెళ్ళబోయే ముందే శ్రీ వరసిద్ధి వినాయక ఈ మండపం ఉంది, అక్కడ వెళ్ళి టికెట్ తీసుకుంటున్నాము. మనం మొబైల్స్ అవన్నీ ఇక్కడ పెట్టేయాలి లోపల, టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు. డొనేషన్ ఇన్ఫర్మేషన్. సో హరి అయితే అక్షరాభ్యాసం టికెట్ తీసుకుంటున్నారు. హరి, టికెట్ కాస్ట్ ఎంత? 200. ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడ మనకి దీనికి సంబంధించిన సామాగ్రి అంతా, పూజ సామాగ్రి ఇక్కడే అమ్ముతారు. అది అయిన తర్వాత ఈ పక్కన బ్యాక్ సైడ్ హాల్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం పూజ చేయించుకోవాలి. అది ఒక షాప్ కనపడుతుంది కదా, ఆ షాప్ దగ్గర పలకలు పెట్టి ఉన్నాయి కదా, ఇదే పూజ సామాగ్రి. ఈ టికెట్ ఒక్కటే వచ్చేసి 200. జస్ట్ పూజ కోసమే. మనం సెపరేట్గా ఈ స్లేట్స్, ఈ పూజ సామాగ్రి అంతా ఉంది దీంట్లో. ఇది సెపరేట్ కాస్ట్. ఇది వచ్చేసి 400 రూపీస్. ఇప్పుడు ఇది తీసుకొని మనం ఇక్కడ మండపం ఉంది అటు చూసారా ఎంత పెద్ద హాలో. యాక్చువల్లీ మేము హన్విత్ కోసం ఇండివిజువల్గా అక్షరాభ్యాసం చేయించడానికి ట్రై చేసాము, కానీ ఈ రోజు ఆ ఫెసిలిటీ ఉండదంట. ఎందుకంటే ఇవాళ వసంత పంచమి కదా, అందరు ఇక్కడికి ప్రిఫర్ చేస్తారంట అక్షరాభ్యాసం కోసం. సో బ్యాచ్ వైజ్గా డివైడ్ చేసి ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో 1 by 1 ఓపెన్ చేసి చూద్దాం. బియ్యం నీట్గా సర్దుకున్న తర్వాత నెక్స్ట్ పూజా సామాగ్రి ఐటమ్స్లో నుంచి మనం పూలదండలు వేస్తున్నాము. పూలని తీసి పక్కన పెట్టుకుంటున్నాం దాని చుట్టూ. నెక్స్ట్ ఐటమ్ తమలపాకులు, బలపాలు, స్లేట్ పెన్సిల్స్, స్లేట్స్. ఆ 2 స్లేట్స్ కూడా దీంట్లోనే ఇచ్చారు. అరటిపళ్ళు ఇచ్చారు, కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలు ఇచ్చారు దానిలోనే, బెల్లం, పసుపు, కుంకుమ, అగరబత్తి, వక్కలు, కర్పూరం ఎదిగానే ఇచ్చారు, గంధం. పంతులు గారు అయితే పూజ మొదలు పెట్టారు. మొదటిగా ఇక్కడ మేము అరేంజ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని భగవంతుడిగా భావించి పూజ చేసుకుంటున్నాం. అక్కడ ఉన్న మాలలు తీసి ఎవరికైతే అక్షరాభ్యాసం చేస్తున్నామో వాళ్ళ మెడలో వేయమన్నారు. పంతులు గారు ఏం చెప్పారంటే హరికి 3 సార్లు హన్విత్తో ఓం నమ శివాయ సిద్ధం నమః అనే మంత్రాన్ని చెప్పించి ఫస్ట్ తండ్రితో దిద్దించమన్నారు. స్లేట్కి ఒక సైడ్ ఓం అని, ఇంకొక సైడ్ ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాసుంది. ఇవి ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారో వాళ్ళతో దిద్దించాలన్నమాట. అక్షరాభ్యాసం అయితే చాలా చక్కగా జరిగింది. ఇక్కడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తాం. ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీరు ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ హాహా ఫ్యామిలీ డైరీస్. ఎవ్రీ మూమెంట్ కౌంట్స్.